babes, welcome back to my channel. First of all, అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు గుడ్ మార్నింగ్తో నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనకి 80th ఇండిపెండెన్స్ డే వచ్చింది కాబట్టి. సో యా, దిస్ ఈజ్ యూ కెన్ సీ హియర్. గుడ్ మార్నింగ్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఎస్, ఇదేంటి వేసుకున్నావు అని మీరు అడగొచ్చు. ఇది రెడ్ క్రాస్ అంటే జూనియర్ రెడ్ క్రాస్ అనమాట, జేఆర్సి. ఇది దేనికి యూజ్ అంటే మనం ఇప్పుడు మన పక్కన ఉన్న ఏరియాస్ క్లీన్గా ఉంచవచ్చు. అండ్ మన క్యాంప్స్ తీసుకెళ్తారు, మనకి అక్కడ ఉన్న ఏరియాస్ కూడా క్లీన్ చేయొచ్చు. అక్కడ ఉన్న వాళ్ళకి హెల్తీగా వండుకోవడానికి చూడొచ్చు అనమాట. సో అలా క్యాంప్స్కి తీసుకెళ్లేవారు. అప్పుడు మనకి ఫోన్స్ లేవు కాబట్టి, అలో లేదు కాబట్టి మన వీడియోస్ తీయలేకపోయేదాన్ని, లేకపోతే తీసేదాన్ని అప్పుడు కూడా చిన్నదాన్ని. సో 6th క్లాస్ నుంచి నా 10th క్లాస్ వరకు ఇది ఉంది కాబట్టి నేను ఇది దాచుకున్నాను. ఇది ఒక మెమరీ అనమాట. మీరు ఎప్పుడైనా జేఆర్సీ ఎన్సీసీలోన మీరు ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా? పార్టిసిపేట్ చేస్తే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇప్పుడైతే మనము రాయగడలో ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోతున్నారు, జీసీ గ్రౌండ్లోన. సో అది చూడడానికి వెళ్ళిపోతాం. నేను వెళ్ళినప్పటికీ ఉంటుందో లేదో తెలీదు. నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియోలోనైతే ప్యారెడ్ చేసింది ఉంటుంది. మా స్కూల్ మహర్షి విద్యా మందిర్. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చేశాను కాబట్టి 10th క్లాస్లో మేము ఫైనల్లీ గెలిచాం గాయస్, విన్ అయిపోయాం మేము అనమాట ప్యారెడ్లో. సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. అండ్ మా ఇండిపెండెన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీకు చూపిస్తాను. వెళ్ళిపోదాం వీడియోలోకి. ఇంకా చలో కమ్మో. మేము ప్యారెడ్ చూడడానికి వెళ్దాం అనుకుంటాం మార్చ్ 1st. ఈరోజు గ్రౌండ్లో చేస్తారు కానీ లేట్ అయిపోయింది. దీనివల్ల లేట్ అయిపోయింది, ఎప్పుడో వల్ల లేట్ అయిపోయింది. స్కూటీలో వెళ్తే అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉంటారు, అందరు ఉంటారు కాబట్టి మేము స్కూటీలో వెళ్ళలేదు, ఆటో మీద వెళ్తున్నాం. కానీ అక్కడికి వెళ్ళినప్పటికీ ప్యారెడ్ చేస్తారో చెయ్యరో తెలీదు. టైం కూడా చాలా అయిపోయింది. టైం ఇప్పుడు మాతో పాటు డోరా కూడా వచ్చింది, కానీ డోరాకి మధ్యలో తెలుసాం ఆటో రాదు కాబట్టి మేము ఉంటే ఉంది, లేకపోతే తిరిగేసి వచ్చేస్తాం. ఇది ఒక చిన్న లాగ్ మాత్రమే, ఓకేనా గైస్? అక్కడికి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. ఎస్, ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్, ఇది ఎంట్రన్స్ రోడ్ గైస్. మేము వెళ్తున్నాం జీసీడీ గ్రౌండ్. అంతా అయిపోయిన తర్వాత మేము వెళ్తున్నాం, చూసారా? అదే కామెడీ అనమాట. అక్కడ నుంచి ఆటోస్ అలౌ చేయట్లేదు కాబట్టి మేము అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తున్నాం. ఈరోజు మేము అక్కడ పార్క్కి వెళ్తాం పక్కన. ఈరోజు ఆగస్ట్ 15th కాబట్టి మాకు అక్కడ ఫ్రీగా అలౌ చేస్తారు. ఫ్రీగా అలౌ చేస్తారు నేను చెప్పారు, నాకు తెలీదు. సో చూద్దాం, ఫ్రీగా అలౌ చేస్తే వెళ్తాం, లేకపోతే లేదు. 10 రూపాయల టికెట్ కూడా మేము ఇవ్వం. మార్నింగ్ ఇది ఫోన్ చేసింది, వెళ్దాం అక్క అన్నప్పుడు లేగలేదు. ఇంటికి వచ్చి మరి లేపింది. అందుకే నా కెమెరాలో ఛార్జ్ పెట్టానో లేదో కూడా నాకు కరెక్ట్గా తెలీదు. సో చూద్దాం, ఛార్జ్ ఉన్నంత వరకు మాట్లాడతాను, ఛార్జ్ లేకపోతే నా మొబైల్లో షూట్ చేస్తాను, ఓకేనా? ఓకే, ఇక్కడ కెమెరా పట్టి తిరుగుతున్న జనాలు అందరు చూస్తున్నారు విచిత్రంగా. ఫైనల్లీ మేము జీసీడీ గ్రౌండ్కి వచ్చేసాము. ఇక్కడ ఆగస్ట్ 15th అండ్ జనవరి 26న రాయగఢ్లో ఉన్న ప్రతి స్కూల్ అండ్ కాలేజెస్ ప్యారెడ్ పార్టిసిపేట్ చేస్తారు. అండ్ కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ కూడా అవుతాయి. మేము వెళ్ళినప్పటికీ మొత్తం అయిపోయింది ప్యారెడ్ కాబట్టి ఉమెన్స్ కాలేజ్ అనుకుంటా విన్ అయింది అనౌన్స్ చేస్తున్నారు. అండ్ ఫైనల్లీ ఇది మా స్కూలే ఏదో కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశారు. మా స్కూల్ యూనిఫామ్ వాళ్ళే ఫొటోస్ తీసుకుంటున్నారు కాబట్టి నేను నోటీస్ చేశాను. యాక్చువల్లీ మార్నింగే రావాల్సింది కానీ మా పేరెంట్స్ అవుట్ ఆఫ్ స్టేషన్ కాబట్టి కొంచెం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి లేట్ అయిపోయింది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇదే జీసీడీ స్కూల్లోన మా పెదనాన్న వాళ్ళు చదువుకున్నారంట, మా పేరెంట్స్ చెప్పినట్టు నాకు గుర్తు. అండ్ ఎలానో ప్యారెడ్ చూడలేదు కాబట్టి మేము దగ్గర ఉన్న మహాత్మా గాంధీ పార్క్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను. ఆల్రెడీ ప్యారెడ్ వీడియో నేను 79th ఇండిపెండెన్స్ డే రోజు నేను అప్లోడ్ చేస్తాను, చూడండి, వాళ్ళు చూసేయండి. మా పిల్ల బచ్చగాళ్ళు కూడా మాతో వచ్చారు కాబట్టి మహాత్మా గాంధీ పార్క్లోనే వెళ్దామని చెప్పారు. సో మా తమ్ముడు టికెట్స్ తేవడానికి వెళ్ళారు, అందుకే ఇలా కూర్చొని మేము వెయిట్ చేస్తున్నాము. అండ్ ఫైనల్లీ మా తమ్ముడు టికెట్స్ తెచ్చేసారు, మేము లోపలికి వచ్చేసాం. ఎట్లాగా చిల్లర వేసాలు వేస్తానో వీడియోలో చూసేయండి గైస్. మా ఇండిపెండెన్స్ డే అయితే ఇట్లా సెలబ్రేట్ చేస్తాం. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఏమన్నా ఊపో, ఏమన్నా మాకు ఊపొచ్చు కదే. పడ్డామనుకో కింద డైరెక్ట్ వెళ్ళిపోతాం, కోడి జిబ్బా. ఏమన్నా కూర్చుంటావా? ప్యారెడ్ చూడలేదు, అందుకే ఇంకా గాంధీ పార్క్ వచ్చి అసలు గూగుతున్నాం గాయ్స్. ఈ పార్క్ కూడా చాలా మంది వచ్చారు. పడిపోతుంది
ఫుల్ అయిపోయాం ఊగేస్తున్నా బస్సు పోయమరా పాని తిల్లామా బొర్స జనం పని నొక్కి బొబ్బు నేను ఈరోజు జిమ్కి వెళ్తున్నా నాకు కంట్లో వస్తే చూడండి జై జై अच्छे दुई जन करना हो जन के कर बोलती आउट के होला जोड़ हेले हम बोलाम छु बेसी ఈ రెండుకి వీళ్ళిద్దరు రీక్రియేట్ చేస్తారనమాట నువ్వు చూపించే నాకు దొరకండి అది వీళ్ళు దొంగలు ఇంకెక్కడ లేరు ఎక్కికొని వెళ్ళిపోతున్నారు చూసారా ఎక్కడ నుంచి నేను కూడా దొంగదాన్ని కానీ నేను కూడా ఎక్కేస్తాను గాయస్ గాంధీజీ నీరు కర్ర కావాలి తను మా గాంధీ తాత మా గాంధీ తాత వీళ్ళిద్దరు సెల్యూట్ చేస్తున్నారు చూడండి పార్క్ అయిపోయింది ఈరోజు తిరగడం సో అందుకే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం And yeah guys, that's it for the video. Bye.